కోర్ట్‌లో అయితే కావ్య, అప్పు, కళ్యాణ్, ఇక రాజు అయితే చాలా హ్యాపీగా ఉండడం చూసి ఇక యామిని అయితే బాగా కుళ్ళుకుంటూ ఉంటదనమాట. ఇక చేసేదేం లేక ఇక లేని నవ్వును పులుముకొని దగ్గరికైతే వచ్చి కంగ్రాట్స్ బావ! నువ్వు మొత్తానికి సాధించావు. నిజంగా నువ్వు కానీ ఈ సాహసం చేయకపోతే అప్పు అరెస్ట్ అయ్యేది తెలుసా అని చెప్పేసి అంటదనమాట. ఇక రాజు అయితే వెంటనే అంతా బాగానే ఉంది. సంతోషంగానే ఉంది కానీ ఒక్కటే బాధగా ఉంది. అదేంటంటే అప్పుకి ఈ పరిస్థితి కల్పించింది ఎవరో తెలియకపోవడం నాకు చాలా బాధగా ఉంది. తెలిసి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నా స్టైల్‌లో బుద్ధి చెప్పేవాడిని అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక ఆ మాటలకు అప్పు, కళ్యాణ్, కావ్య అయితే ఇంక అలానే చూస్తూ ఉంటారు. ఇక కావ్య అయితే యామినిని అలానే కోపంగా చూస్తూ మీరేం బాధపడకండి రామ్‌గారు. ఆ వెనుకున్న మనిషి ఎవరో తప్పకుండా బయటపడుతుంది. అప్పుకు జాబ్ తిరిగి వచ్చేస్తుంది కదా! ఇక ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం అప్పునే చూసుకుంటుంది. పర్లేదు అని చెప్పేసి ఇక కావాలనే నవ్వుతుందనమాట యామినిని చూసి. ఇక యామిని అయితే కుళ్ళుకుంటూ ఉండగానే ఇంక అప్పు అయితే నవ్వుతూ యామినిని చూసి అవునక్క నన్ను ఇంత ఇబ్బంది పెట్టామని నేనెందుకు అంత తేలిగ్గా వదిలేస్తాను? వడ్డీతో సహా తిరిగి ఇవ్వడం నా బాధ్యత కదా అని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే యామిని బావా నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది నేను వెళ్తాను బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ వస్తాను కళావతి గారు అని చెప్పేసి కావ్యతో చెప్తుందనమాట. సరేనండి యామిని గారు మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి అంటది. ఇక రాజు అయితే పదండి పదండి మనం ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో అంతా కంగారు పడుతూ ఉంటారు. వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంటికి తీసుకొని వెళ్తాడనమాట. ఇక దుగ్గిరాల ఇంట్లో అందరూ అయితే భోజనం చేస్తూ ఉంటారనమాట. ఇక రాజుకైతే కావ్య వడ్డిస్తూ ఉండగానే ఇక ఎంత వడ్డించినా చాలు అని చెప్పేసి అనడనమాట. ఈరోజు నేను అప్పును కాపాడిన ఆనందంలో కొంచెం ఎక్కువగా తిని నిద్రపోతానని చెప్పేసి కావ్య సరిగ్గా వడ్డించడం లేదని చెప్పేసి ఇక తనే వడ్డించుకుంటాడనమాట. ఇక అప్పుడే అపర్ణాదేవి, ఇందిరాదేవి అయితే నీ వల్లే అప్పు సేఫ్ అయిందని చెప్పేసి ఇక రాజునైతే అయితే పొగుడుతూ ఉండగానే ధాన్యలక్ష్మి అయితే కోపంగా ఏంటి సేఫ్ అయింది? ఆ ఉద్యోగమే అంత ఒక్కరోజు సేఫ్ అయితే సరిపోతుందా? అసలు ఆ ఉద్యోగం అవసరమా? మానిపించేద్దాం అని చెప్పేసి అంటదనమాట. ఇక ధాన్యం మాటలకు అప్పు అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక కళ్యాణ్, కావ్య అందరూ అయితే అప్పుకు సపోర్ట్ చేసి మాట్లాడినా ధాన్యం మాత్రం కోపం తగ్గించుకోకుండా ఇది కరెక్ట్ జాబ్ కాదు. అప్పుకు ఆ జాబ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటదనమాట. ఇక రాజు అయితే ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఎలా పిన్ని? తను కోడల స్థానంలో ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. అదే కూతురు స్థానంలో ఉంటే అదే మాట్లాడేవారా మీరు? అని చెప్పని ఇక ధాన్యంతోనే అప్పు ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒప్పిస్తాడనమాట. ఇక ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వెంటనే ఇందిరాదేవి అయితే హా! అప్పు గొడవలో పడి మనం స్వప్న కూతురు పుట్టినరోజు సంగతి మర్చిపోయా అని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే అపర్ణాదేవి అయితే అవును కదా 2 రోజుల్లో దాని పుట్టినరోజు బాగా చేయాలని చెప్పేసి అంటదనమాట. ఇక రాజు అయితే దుమ్ము దులిపేద్దాం అదరగొట్టేద్దాం కంగారు పడకండి అని చెప్పేసి అంటాడనమాట. ఇంటికెళ్ళిన యామిని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రాహుల్, రుద్రాని కూడా ఇక తనతో పాటే ఉంటారనమాట. ఇక యామిని అయితే కోపంగా ఆ కావ్యని నేనేం చేయలేకపోతున్నాను. దాన్ని ఎలా అయినా సరే దెబ్బ కొట్టాలని చూసిన చివరికి అదే గెలుస్తుందని చెప్పేసి ఇక చేతిలో ఉన్న వస్తువులు అయితే విసిరి కొడుతూ ఉంటదనమాట. ఇక రుద్రాని, రాహుల్ అయితే యామినిని ఆగు ఆగు అని చెప్పేసి మన టైం బాలేదు. కాస్త తగ్గిన తప్పు లేదు. లేదంటే మన ఆవేశంలో తప్పులే చేస్తాం. ఆ తప్పులతో దొరికేస్తాం. ఒకటి ఆలోచించు అప్పుకి జాబ్ తిరిగి వచ్చింది. ఈ టైంలో నువ్వు సైలెంట్గా లేకపోతే అది డొంకంతా లాగుతుంది. అవసరమా? కొద్ది రోజులు ఆ కావ్య దగ్గర జాగ్రత్తగా ఉండు. దాన్ని వదిలే కొంతకాలం అని చెప్పేసి రుద్రాణి అయితే ఇక యామినికి సలహా అయితే ఇస్తదనమాట. ఇక యామిని అయితే రుద్రాణి చెప్పిందంతా విని సరే అని చెప్పేసి అంటది. అయితే కొంతకాలం సైలెంట్గా ఉంటాను. కానీ అవకాశం దొరికితే వదిలిపెట్టను అని చెప్పేసి అంటదనమాట. ఇంతలో వైదేహి అయితే కోపంగా వచ్చి ఏంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయమని చెప్పేసి అరుస్తుందనమాట. ఏమైందో చెప్పు ఫోన్ సైలెంట్లో ఉంది అని చెప్పేసి యామిని అయితే అంటదనమాట. నా కారు పనిచేయక నీ కారు తెస్తావని కాల్ చేశాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అందుకే క్యాబ్లో రావాల్సి వచ్చిందని చెప్పేసి వైదేహి అయితే యామిని మీద కోప్పడుతుంది అనమాట. ఇప్పుడు ఏమైంది క్యాబ్ కూడా కారే కదా అని చెప్పేసి యామిని అయితే గట్టిగా అరుస్తుంది. ఇక వైదేహి అయితే కంగారుగా ఏమైంది అంత కోపంలో ఉన్నావు అని చెప్పేసి అంటదనమాట. ఇక రుద్రాణి అయితే తను అనుకున్నది జరగలేదని ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంది. తను ఇంకేం అనకండి కాస్త వదిలేయండి అని చెప్పేసి మేము వస్తాం యామిని అని చెప్పేసి రాహుల్ని తీసుకొని బయటకైతే వస్తుంది అనమాట. తీరా వైదేహి వచ్చిన క్యాబ్ అప్పుడే యూటర్న్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక ఆ క్యాబ్ డ్రైవర్ని చూసి రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది అనమాట. ఎంతకు ఆ డ్రైవర్ ఎవరో కాదు రేవతి వాళ్ళ ఆయన జగదీష్ అనమాట. ఇక జగదీష్ని చూడగానే రుద్రాణి అయితే కంగారుగా మెట్లు దిగుతూ రే జగదీష్ అని చెప్పేసి అరుస్తుంది అనమాట. ఏంటి మామ అని చెప్పేసి వెనక పరుగు తీస్తాడు రాహుల్ కూడా. ఎవరు మామ అని చెప్పేసి అడుగుతాడనమాట. జగదీష్ రా రేవతి మొగుడు అని చెప్పేసి రుద్రాణి అయితే చెప్తుంది. ఇంతకీ రేవతి ఎవరు మామ అని చెప్పేసి రాహుల్ అయితే అడుగుతాడనమాట. ముందు కారు తీరా కారులో చెప్తాను ఆ కార్ను ఫాలో చేయాలని చెప్పేసి ఇక హడావుడి చేస్తానమాట. ఇక జగదీష్ కార్ని చేంజింగ్ చేసే సమయంలో రుద్రాణి రేవతి గతం మొత్తం చెప్పి రేవతి వెళ్ళిపోయే నాటికి నువ్వు చిన్నవాడివిరా అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక అదంతా విని రాహుల్ అయితే షాక్ అయిపోతాడు. ఇక రుద్రాణి అయితే రేవతి స్టోరీ అంతా రాహుల్కి చెప్పి ఆ రేవతి ఎక్కడికో పోయింది అనుకున్నాను కానీ హైదరాబాద్లో ఉంటుందని అనుకోలేదురా
ఆ రేవతి మా వదిన అపర్ణ తిరిగి కలవకూడదు, కలిస్తే ఆ ఆస్తిలో వాటాకు వస్తుంది ఆ రేవతి, మనకే ప్రమాదం అని చెప్పేసి రుద్రాణి చెప్తూ ఇక జగదీష్ కార్ను ఫాలో చేయని చెప్పేసి తొందర పెడుతూ ఉంటుంది అనమాట. ఇక ఈలోపు రేవతి వాళ్ళ కొడుకు స్వరాజ్ ఇద్దరు కలిసి కూరగాయలు కొనుక్కుంటూ ఉంటారనమాట. అయితే స్వరాజ్ వాళ్ళ అమ్మని అడిగి 10 రూపాయలు అడిగి పెన్సిల్ కొనుక్కోవడానికి అని చెప్పేసి సందులోంచి పరిగెత్తుతూ ఉంటాడు. ఇక అనుకోకుండా అపర్ణ కారుకి గుద్దుకుంటాడనమాట. ఇక అప్పుడే అపర్ణాదేవి అయితే స్వరాజ్యం చూసి, ఒరే ఫ్రెండు నువ్వా, ఎప్పుడు చూసినా నా కారు దగ్గర పడతావేంట్రా అని చెప్పేసి అంటదనమాట. ఇక స్వరాజ్ అయితే కోపంగా చూస్తూ, గుద్దేసిందే కాక నన్నే తిడతావా అని చెప్పేసి ఇక రక్తం రావడంతో ఇక ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట. ఇక వెంటనే అపర్ణాదేవి వాడిని ఎత్తుకొని కారు మీద అయితే కూర్చోబెట్టుకొని ఇక తనకు తగిలిన గాయం మీద డ్రెస్సింగ్ చేసి బ్యాండేజ్ అయితే వేస్తూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అయితే కూరగాయలు తీసుకుని అటుగా వచ్చిన రేవతి అయితే అది చూసి షాక్ అయిపోతుంది. కొడుకుని తల్లి ప్రేమగా చూసుకోవడం చూసి తెగ మురిసిపోతే ఇక చాటు నుంచి అంతా చూస్తూ ఉంటుందన్నమాట. ఇక అపర్ణాదేవి స్వరాజ్ భలే మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా విని మురిసిపోతూ ఉంటుంది రేవతి. ఇక తన కొడుక్కి వాళ్ళ అమ్మ ముద్దు పెడుతుంటే చూసి చాలా సంతోషంగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇక బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అనుకొని ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకొని ఇక అపర్ణాదేవి వెళ్ళగానే ఇక స్వరాజ్ దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక రేవతి అయితే కొడుకుని తెగ ముద్దులు పెట్టుకొని ఇక వాళ్ళ ఆయన జగదీష్కి అయితే ఫోన్ చేస్తానమాట. ఏమండి నా కోరిక తీరిందండి, త్వరగా రండి, మీకు విషయం చెప్పాలని చెప్పేసి అంటదనమాట. ఇక జగదీష్ వెనుక రుద్రాని రాహుల్ ఫాలో అవుతున్న సంగతి వాళ్ళకైతే తెలీదు. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే రాజ్ కావ్య కలిసి తెలివిగా అపర్ణాదేవితోనే స్వప్న కూతురు బర్త్డేకి రేవతిని అయితే పిలిపిస్తారనమాట. అలా పిలిపించడం ఇష్టం లేని రుద్రాని రాహుల్ అయితే కోపంతో ఉంటారు. అంటే కావ్య రాజులకి తెలిసిన రేవతి ఎవరో కాదు అపర్ణ వదిన కూతురు అని చెప్పేసి ఆల్రెడీ ఇక రుద్రానికి తెలిసే ఉంటుంది. అందుకే ఇలా కుళ్ళుకుంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అపర్ణాదేవిని రేవతిని కలవకుండా రాహుల్ రుద్రాని ఎలాంటి ప్లాన్స్ చేస్తారు ఏంటి అనేది మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.